పొనక జనార్దన్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, ఈరోజు హైకోర్టులో ఏం జరిగింది సార్ ఈ కేసుకు సంబంధించి డీటెయిల్గా? అసలు ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి, జడ్జి గారు ఏమన్నారు? మామూలుగా అయితే పోయిన వాయిదాలో మేము ఎక్స్ట్రా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశాము. అవన్నీ మేము సమర్పించేదానికి కోర్టు వారికి కొంచెం టైం కావాలంటే, సరే ఎప్పుడు దాకా కావాలంటే 1వ తారీఖు మంగళవారం వరకు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం వారు అడ్వకేట్ జనరల్ తో వారు టైం తీసుకున్నారు. సో ఇవాళ కేసు ఇవాళ రాగానే అడ్వకేట్ జనరల్ మళ్ళీ ఇవాళ వచ్చి ఇంకా ఆధారాలు మేము సరిచూస్తున్నాము, ఇంకా దాంట్లో నివృత్తి కాలేదు అంటే, ఏంటి నివృత్తి కాకపోవడం ఏంటంటే, లేదు మేము సోషల్ మీడియాలో ఒక వీడియోని డౌన్లోడ్ చేశాము, దాని అథెంటికేషన్ గురించి మేము ప్రయత్నిస్తున్నాము అదొకటి. తర్వాత ఎస్పీ గారిని కూడా మేము ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన ఎస్పీ గారిని కూడా విచారించాల్సి ఉంది, ఐఓ గారు. సో ఇవన్నీ జరిగేదానికి కొంత టైం పడుతుంది. ఎస్పీ గారిని ఐఓ గారు విచారిస్తారా? ఇదేంది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జనార్దన్ రెడ్డి గారు, చిన్న విషయం, మీరు ఏమనుకున్నట్టే అలా పట్టాభి గారికి ఇవ్వండి సార్ ఆ వీడియో. అలా దేశ విదేశాలకు పంపించి ఆ ఫోరెన్సిక్ నిపుణులతో దాని సారాంశం బయటికి తేగలడు కదా సార్. ఐఓ ఎస్పీని విచారించే అవకాశం ఉంటుందా? అంటే అది టెక్నికాలిటీస్, అవి తర్వాత విషయాలు. కానీ ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వం వెలిబుచ్చినటువంటి అంశాలు జడ్జి గారు చాలా డొల్లతనాన్ని దాంట్లో పసిగట్టాడు. కట్టి లేదు దీంట్లో మీకు ఆధారాలు సేకరించి ఉంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇప్పటికే ఉండాలి, మీరు ఎందుకు సమర్పించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు మీరే కదా ఇస్తానంటే, లేదు మాకు ఈ కారణాల వల్ల, ఈ సోషల్ మీడియా వీడియో వల్ల అతను ఎవరు పోస్ట్ చేశారో, ఏ గ్రూప్ లో వచ్చిందో, అతను ఎవరు అతన్ని విచారించారో, అతను విచారించిందే కానీ మేము సరిగా దానికి ఆధారాలు మేము సమర్పించలేము కోర్టు వారికి అని చెప్పి, అంటే ఒక విధమైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినటువంటి వీడియో, ఫస్ట్ ఇచ్చినటువంటి పంచనామా రిపోర్టు, ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న పంచనామా రిపోర్టు ప్రకారం అవన్నీ కూడా టాలీ అవుతున్నాయి. సో అంత వెంటనే మాజీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి శ్రీరామ్ గారు వాదన వినిపిస్తూ ఇవి అన్ని వాస్తవాలైనప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో ఏదో మతలబు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కేసుని ఇప్పుడు ఇవాళ వినండి, నేను చెప్పేదానికి అంటే లేదు, వినేదానికి లేదు మీరు అని చెప్పి ప్రభుత్వం వారు అడ్డపడ్డారు. కానీ జడ్జి గారు అన్నారు మీది కూడా ఏంటంటే ఆయన కూడా ఏంటారంటే, లేదు నాకు వాయిదా కావాలంటే జడ్జి గారు సరే మీరు వినిపించండి శ్రీరామ్ గారు అని చెప్పి శ్రీరామ్ గారు వాదన విన్నారు. విని తర్వాత మొత్తం ఇచ్చినటువంటి ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని చూస్తే ఏదో దీంట్లో జడ్జి గారికి అర్థమైంది, దీంట్లో ఏదో కుట్ర కోణం చేస్తున్నారు, దీంట్లో ఏదో ఆధారాలు తారుమారు చేస్తున్నారని ఖచ్చితంగా సామాన్యులైన మాకే అనుమానం వచ్చినప్పుడు అన్ని వేల కేసులు చూసినటువంటి న్యాయస్థానం వారికి రాకుండా ఉండే అవకాశం లేదు. కరెక్ట్ సార్. క్వాష్ లో ఇన్ని వాయిదాలు అడిగే మీకున్న అనుభవం ప్రకారం అంటే క్వాష్ లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్, పొందుపరిచిన డాక్యుమెంట్స్ చూస్తారు కానీ, అంటే క్వాష్ సందర్భానికి ఆ టైంకి ఉన్నటువంటివే చూస్తారు అంతే చూస్తారు. అంటే ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఎఫ్ఐఆర్ ఒకటే బేస్ అవుతుందా? ఎఫ్ఐఆర్ పంచనామాలు కానివ్వండి, ఏదైనా కానీ ఆడియో వీడియోలు కానీ ఏమున్నా కానీ అవి తప్పనిసరిగా ప్రభుత్వం సమర్పించవచ్చు, అదే విధంగా ఎవరైతే క్వాష్ పుట్టారో వాళ్ళు కూడా సమర్పించవచ్చు. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఒక పేపర్ కూడా వేయలేకపోతుంది ఇంతవరకు. కానీ వీళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి అన్ని ఆధారాలు వేశారు. ఈవెన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియోలు కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా ఆ మెమో వేసి దీన్ని మార్చేశారని కూడా ప్రభుత్వానికి తెలియజేశారు, కోర్టుకు తెలియజేశారు. దానికి ఏమి ఆధారాలు కానీ అయితే దానికి ప్రయత్నించకుండా మాకు 2 వారాలు వాయిదా అయింది, 4 వారాలు వాయిదాలు ఏంటని ఇదిగా అడుగుతున్నారు తప్పితే ఇంతవరకు ఖచ్చితమైన ఆధారాన్ని ప్రభుత్వం సమర్పించలేకపోయింది. సో అక్కడ ఇప్పటికైతే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కేవలం సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసినటువంటి వీడియో మాత్రమే. అది కోర్టు సమర్పిస్తే ఇరుక్కుంటారని కూడా ప్రభుత్వానికి తెలిసింది, అందువల్లే కోర్టుకు సమర్పించడానికి టైం తీసుకుంటున్నారు. కాదు, ఆ వీడియో ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించలేదు. ఇది చూడండి, ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసి టీడీపీకి సంబంధించినటువంటి ఛానళ్లలో, ఎల్లో మీడియాలో వాటిని ప్రసారం చేసి వాటిపైన కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేసి ఇంత చేసి ఆ వీడియో కోర్టుకి ఇవ్వలేదు ఇప్పటి వరకు. కోర్టుకి ఇవ్వలేదు ఒకటి, దీని మీద టైం కోరుతున్నారే కానీ ఖచ్చితమైన నిర్దిష్టంగా పలానా రోజుకు మేము ఇస్తాము, ఇవి కలెక్ట్ చేశాము, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళే అనుమానాలు కోర్టులో రేకించారు. న్యాయమూర్తి గారు వెంటనే ఒకటే అన్నారు, నేనైతే దీన్ని మీరు ఎప్పుడైనా సమర్పించుకోండి, నాకున్న ఆధారాలు నాకున్న ఇదిని బట్టి నేను స్టే విధిస్తున్నాను. మీరు లేదు స్టే ఎట్లా విధిస్తారు, మీరు కోర్సు స్టెప్స్ లాస్ ఇచ్చింది ఇవ్వండి అంటే లేదు, అది మీరు చెప్పేదానికి లేదు,
నాకు వచ్చినటువంటి ఆధారాలు సమర్పించడం, మీరు ఇచ్చినటువంటి మెమోలు అన్ని మీయే కదా, అన్ని ప్రభుత్వం చేసినటువంటి ఇవే కదా, అవన్నీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నాకు ఇది ఉంటుంది, నా డిస్ప్లేన్ పవర్ ఇది అని చెప్పి జడ్జి గారు చెప్పి లంచ్ టైం కి దిగేశారు. ఈ లోపల అడ్వకేట్ జనరల్ గారు చాలా ఇదిగా లేదు ఆగండి మీరు, నేను అంటే లేదు నువ్వు చెప్పాలంటే సాయంత్రం వరకు కూర్చుంటాను ఇంటానని కూడా అన్నారు జడ్జి గారు. కానీ ఆయన చెప్పరంట, ఆయనకి వాయిదానే కావాలంట. అదే సార్, ఈ 3వ వాయిదా పడింది లెక్క ప్రకారం. అంటే కాలయాపన చేయాలనే ఆలోచన వెనుక ఏంటి ప్లాన్? కాలయాపన కన్నా కూడా దీన్ని ఎవరిదైతే నిందితులుగా పేర్కొన్నారో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కొంత దెబ్బతీయడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత వాళ్ళని చేసుకున్నటువంటి ప్రజాదారాన్ని ఏదో విధంగా నిలువరించాలనే ప్రయత్నం తప్పితే దీంట్లో ఏదో జరిగిపోతుందని కానీ ఇట్లా ఎప్పుడు కూడా ఈ న్యాయ చరిత్రలో యాక్సిడెంట్ కేసులో ఇలాంటి ఎఫ్ఐఆర్ గానీ, ఇలాంటి వీడియోలు గానీ, ఇలాంటి ఏ సమర్పించినటువంటిది కానీ ఎప్పుడు జరగల. నిజంగా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది కాబట్టి మీరు క్వాష్ చేయొద్దని అడుగుతారు ఎవరైనా, వాయిదా వేయమని అడగరు, అంతేనా? ఇక్కడ ఖచ్చితంగా జరిగింది ఏంటంటే ఆ ఆధారాలు సమర్పిస్తే ఇంకేదైనా జరగొద్దని డిస్కషన్ లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి పై స్థాయి అధికారులు ఉంటారు, ఇట్లాంటి కేసులు ఎన్నో చూసినటువంటి DGIG ర్యాంక్ అధికారులు ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు వచ్చి ఇదిగో ఇది చేస్తే మనం ఎదుర్కొంటాము, ఇది ఇలా ఉందని చెప్పినప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి ఏదైనా ఒక ఆధారం తప్పుడు ఆధారం ఇస్తే ఖచ్చితంగా దాని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అడ్వకేట్ జనరల్ గారు వాయిదా పోతున్నారు, అందుకంటే దీంట్లో ఏమీ లేదు. అందువల్ల దీని మీద ఫుల్ స్టే ఎవిడెన్స్ జరిగింది. అదే మాదిరి జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినటువంటి మిగిలిన ఎవరైతే నిందితున్నారో దాంట్లో ట్రావెల్ చేస్తున్నారో అన్ని కేసులకు కూడా ఇదే ఆర్డర్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్ జనార్దన్ రెడ్డి గారు.